హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రియాతో సరదాగా. స్ప్రింగ్ సీజన్ వచ్చిందంటే యుఎస్ లో మాత్రం చాలా స్పెషల్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే స్ప్రింగ్ సీజన్ లోనే చాలా యాక్టివిటీస్ అన్ని జరుగుతూ ఉంటాయి ఇక్కడ. అందులో భాగంగానే మనం ఇవాళ వచ్చాం స్ట్రాబెరీ పికింగ్ కి. ఒకటి రెండు కాదండోయ్, అన్లిమిటెడ్ స్ట్రాబెరీస్. ప్రైస్ అండ్ డీటెయిల్స్ మొత్తం చెప్తాను ఎక్కడ అనేది వీడియో మొత్తం చివరి వరకు చూడండి. ఇది డౌన్ టౌన్. నైట్ పూట వ్యూ అయితే అదిరిపోతుంది. మరి అలాంటప్పుడు ట్రాఫిక్ కూడా ఎక్కువే ఉంటది కదా. ఇప్పుడు మనం నేచర్ రోడ్ లోకి వచ్చేసాం. మొత్తం గ్రీనరీగా భలే ఉంది కదా వ్యూ అయితే. మనం వెళ్ళే స్ట్రాబెరీ ఫామ్ కి కాబట్టి చుట్టుపక్కల నేచర్ కూడా చాలా ప్రశాంతంగా కూల్ గా ఉంది. వచ్చేసాం సదర్న్ బెల్లే ఫామ్. ఇదేనండి ఎంట్రన్స్. యాక్చువల్ గా యూఎస్ వచ్చిన తర్వాత ఇది సెకండ్ టైం స్ట్రాబెరీ పికింగ్ కి రావడం. బట్ ఇంతకు ముందు వెళ్ళింది వేరోది, ఇది వేరోది. అలా పార్కింగ్ లోకి రాగానే కార్లని చూసి షాక్ అయిపోయాము. చాలా పెద్ద పార్కింగ్, ఆల్మోస్ట్ అంతా ఫుల్ అయిపోయింది. కొంచెం దూరం వెళ్ళి కార్ పార్క్ చేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్ట్రాబెరీ ఫామ్. అలా సరదాగా ఒక చిన్న ఇంట్రడక్షన్ చెప్పుకొని బయలుదేరిపోయాం. ఎందుకింత రష్ అని అడిగితే ఈ స్ట్రాబెరీ పికింగ్ ఓన్లీ కొన్ని మంత్స్ వరకే ఉంటది. రీజన్ కూడా చెప్తాను, వీడియో మొత్తం చూడండి. ఇంకా అలా కొంచెం ముందుకు రాగానే ఒక చిన్న ఫుడ్ కోర్ట్ కనిపించింది. ఇంత రష్ ఇంత క్రౌడ్ ఉన్నప్పుడు మాత్రం కాప్స్ కంపల్సరీ ఉంటారు. ఏం ఇష్యూస్ రాకుండా అలా మేనేజ్ చేస్తారు. లోపలంతా మార్కెట్. మళ్ళీ తప్పిపోకుండా ఎక్కడ ఏమి ఈవెంట్స్ ఉన్నాయని చెప్పి ఒక చిన్న రూట్ మ్యాప్ పెట్టారు. ఇంత లేట్ గా వస్తారా అని చెప్పి కోపంగా చూసాను చూడండి. ఇదంతా లోపల మార్కెట్. ఇంతకీ ఈ ప్లేస్ ఎక్కడ అనుకుంటున్నారా? జార్జియా స్టేట్ లో. మేమున్న ప్లేస్ నుంచి 45 మైల్స్, అంటే 1 అవర్ డ్రైవ్. బండికి ప్లేస్ లేక పైన కట్టేశారు చూడండి. అంత జనాభా ఉంటే మరి ప్లేస్ ఉండదు పాపం, ఏం చేస్తారు. ఇక్కడ బేకరీ ఐటమ్సే కాకుండా ఆర్గానిక్ గా పండించిన వెజిటేబుల్స్ కూడా ఉంటాయి. అండ్ ఇవేంటంటే ప్రీ పిక్డ్ స్ట్రాబెరీస్. అవుట్డోర్ లో స్ట్రాబెరీ పంట ఉంటది కదా, సో అక్కడ పిక్ చేసుకోలేని వాళ్ళు ఇక్కడ ముందే పిక్ చేసి పెట్టుకున్న బకెట్స్ కొనుక్కోవచ్చు. ప్రైజెస్ కూడా కొంచెం ఎక్కువే కంపేర్ టు మనం పిక్ చేసుకునే దానికి. ఈ బోర్డు చూస్తే మీకు అర్థమైపోతుంది ఏ సీజన్ లో ఏ మంత్ లో ఏ పంట వేస్తారు అనేది. స్ట్రాబెరీస్ ఓన్లీ ఏప్రిల్ టు మే వరకే. సో అందుకే మేము కరెక్ట్ టైంకి వచ్చాం కాబట్టి క్రౌడ్ కూడా చాలా ఎక్కువ ఉన్నారు. ఈ క్యూ అంతా దేనికి అనుకుంటున్నారు? టికెట్స్ కొనుక్కోవడానికి. ఎంత పెద్ద లైన్ ఉన్నో చూడండి. వెళ్తానే ఉంటే వస్తూనే ఉంది క్యూ. అండ్ టైమింగ్స్ కూడా కొన్ని డేస్ మార్నింగ్ 9 టు ఈవినింగ్ 5 వరకు, కొన్ని డేస్ డిఫరెంట్ ఉంటాయి. సో మనం వెబ్సైట్ లో చూసుకొని వెళ్తే బెటర్. కాబట్టి ఆవులు కూడా ఉన్నాయి, కానీ ఇది బొమ్మ ఆవు, అట్రాక్షన్ కి పెట్టారు. ఒక టికెట్ కౌంటర్ ఉంటే సరిపోదు కదా ఇంతమంది జనాలకి. సో ఇంకా 4-5 కౌంటర్స్ ఉన్నాయి. ఇంకా టికెట్ ప్రైజెస్ కి వస్తే 2 సైజెస్ బాస్కెట్లు ఉంటాయి. ఒకటేమో 1 గ్యాలన్, ఇంకోటేమో 1/4 గ్యాలన్. ఇంకా మనం టికెట్ తీసుకుని యూ పిక్ ఎంట్రన్స్ అని ఉంది కదా, ఈ లోపలికి వెళ్తే మన ఫామ్ వచ్చేస్తుంది. 1 గ్యాలన్ బకెట్ ప్రైస్ వచ్చేసి $18 అండ్ 1/4 గ్యాలన్ వచ్చేసి $7. మీకు చూపిస్తాను ఎంత 1 గ్యాలన్ అనేది బాస్కెట్. ఇంకా మనం ఫామ్ లోకి ఎంటర్ అయిపోయాం. వచ్చేయండి చూపిస్తాను ఎలా ఉందనేది. ఇంకా రాగానే మరి వెయిట్ చేస్తున్నాం కదా ఇంతసేపు, సో అందుకని ఒక స్ట్రాబెరీ తినేసాము. టేస్ట్ అయితే సూపర్ ఉంది, తీయగా. ఇలా కనిపిస్తుంది కానీ ఫామ్ మొత్తం 15 ఏకర్స్ లో ఉంది, చాలా పెద్దది. ఆల్మోస్ట్ మనం ½ మైల్ వరకు నడవాల్సి వస్తుంది లోపలికి వెళ్ళడానికి. ఇంకా మా హస్బెండ్ ఎంజాయ్ చేస్తున్నారు స్ట్రాబెరీస్ తింటూ. చాలా బాగుందంట తీయగా. ఈ స్టెప్ చూసి ఏ ట్రెండింగ్ సాంగో గెస్ట్ చేసి కామెంట్ చేసేయండి. మేము టికెట్ తీసుకునే దగ్గర పోస్ట్ చేశారు. అదేంటంటే మీరు బకెట్ కంటే ఓవర్ఫ్లో కానీ ఆర్ఎల్స్ లేకపోతే విడిగా అలా తీసుకురావడానికి వీల్లేదు అని. సో ఈ బకెట్ చూస్తున్నారు కదా, ఇది 1 గ్యాలన్ బకెట్. దీనిలో ఎంతైతే పడతాయో అంతే మనం పిక్ చేసుకొని రావాలి. ఇంకా మేమైతే బాగా ఎంజాయ్ చేస్తున్నాం. ఇలాంటి యాక్టివిటీస్ అంటే చాలా ఇష్టం మాకు. ఇంకా మా వేట మొదలైపోయింది. ఎక్కడ పండిన స్ట్రాబెరీస్ ఉన్నాయని చెప్పి వెతుక్కుంటున్నాం. ఇక్కడ మేము సర్వే చేస్తున్నాం స్ట్రాబెరీస్ ఎలా వస్తాయి అనేది. మాకు అర్థమైంది ఏంటంటే, ఆ పువ్వు చూసారు కదా, ఫస్ట్ ఆ పువ్వు వస్తుంది, ఆ తర్వాత స్ట్రాబెరీ అనేది స్టార్ట్ అవుతుంది. ఇంకా మా ఫ్రెండ్ అయితే బాస్కెట్ నింపేసుకోవాలి అన్న టాస్క్ పెట్టుకొని గబగబా నింపేస్తుంది. అసలు ఈ స్ట్రాబెరీ చూడండి, మంచి ఎర్రగా ఎంత బాగుందో. మనం బుట్టలో వేసుకోవడమే కాకుండా ఎన్ని కావాలంటే అక్కడ తినొచ్చు కూడా అన్ని. దానికైతే నో రిస్ట్రిక్షన్స్. ఇది 1 గ్యాలన్ బుట్ట అని చెప్పాను కదా, దీని ప్రైస్ వచ్చేసి $18 అండ్ పర్ పర్సన్ కి వచ్చేసి $1. ప్రతి ఒక్కళ్ళు బాస్కెట్ తీసుకోవాలని రూల్ ఏం లేదు, ఎంతమంది వచ్చినా ఒకటైనా తీసుకోవచ్చు. పర్ పర్సన్ కి $1 ఎక్స్ట్రా పడుతుంది. లాస్ట్ టైం వేరే ఫామ్ కి వెళ్ళామని చెప్పాను కదా, అక్కడైతే నో రిస్ట్రిక్షన్స్, ఎన్ని కావాలంటే అన్ని ఫిల్ చేసుకోవచ్చు. అంటే అక్కడ కూడా బకెట్ కి ఇంత ప్రైస్ అని ఉంటుంది, కానీ కొంచెం ఎక్స్ట్రా కూడా అలౌ చేస్తారు. ఇక్కడైతే అలా కాదు. వెళ్ళేటప్పుడు కూడా చెక్ చేశారు ఏమైనా ఎక్స్ట్రా అలా తీసుకెళ్తున్నామా అని. మన హాఫ్ టాస్క్ కంప్లీట్ అయింది. హాఫ్ బుట్ అయితే నింపేసుకున్నాం మనం. అండ్ టైం లిమిట్ కూడా ఏమీ లేదు, ఎంతసేపు అయినా పిక్ చేసుకోవచ్చు. దీనికంటే మనం స్టోర్స్ లో కొనుక్కుంటే కొంచెం ప్రైస్ తక్కువగానే ఉంటుంది. కానీ కిడ్స్ కి అయితే మంచి యాక్టివిటీ అనే చెప్పాలి ఇది. వచ్చిన వాళ్ళలో సగం కిడ్సే ఉన్నారు, ఎందుకంటే వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ నేర్పిస్తూ ఉంటారు, చూపిస్తూ ఉంటారు. అండ్ ఇక్కడికి వెళ్ళాలంటే కంపల్సరీ వెదర్ కూడా సహకరించాలి. మొత్తం అవుట్డోర్ యాక్టివిటీ కాబట్టి కంపల్సరీ వెదర్ బాగుంటేనే వెళ్ళడం బెటర్. మొత్తం 2 lakhs ప్లాంట్స్ ఉన్నాయంట స్ట్రాబెరీవి. ఇంత పెద్ద ఫామ్ లో అందరినీ ఒకేసారి పంపించకుండా, లైక్ కొన్ని స్లాట్స్ అనుకోండి, ఫస్ట్ ఒక స్లాట్ కి పంపించి అక్కడ ఆల్మోస్ట్ అయిపోవచ్చినాయి అన్న టైంలో నెక్స్ట్ స్లాట్ కి పంపిస్తున్నారు. మన ఓపిక ఇంకా ఎన్ని కావాలంటే అన్ని తినొచ్చు. మేమైతే ఆల్మోస్ట్ ఒక 2 hours వరకు టైం స్పెండ్ చేసాం ఇక్కడే.
మా హస్బెండ్ చూడండి పాపం ఎండ మామూలుగా లేదు. ఎండ మండింగ్ ఆకలి పుట్టింగ్ అంటున్నారు. ఇంకా ఆల్మోస్ట్ మన బుట్ట 90% ఫిల్ అయిపోయింది. మేమైతే చాలా బాగా ఎంజాయ్ చేసాం ఈ స్ట్రాబెర్రీ పికింగ్‌లో. కిడ్స్‌కి అయితే పర్ఫెక్ట్ అని చెప్పాలి. అలా సరదాగా వీకెండ్ ఎళ్తే సరిపోతుంది. ఇంక మేమైతే అదే ఫిల్ చేసే పనిలోనే ఉన్నాము ఇద్దరం. యాక్చువల్‌గా మేము ఇంకా కొన్ని యాక్టివిటీస్ మిస్ అయ్యాం ఇక్కడ. పిల్లలకైతే చాలా యాక్టివిటీసే ఉన్నాయి. ట్రైన్ ఉంది, జెయింట్ స్లైడ్ ఉంది. మీరు గనక వెళ్తే అది మాత్రం మిస్ అవ్వద్దు. పిల్లలైతే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా మేమైతే స్ట్రాబెర్రీస్ తింటానే ఉన్నాము. అంత యమ్మీగా ఉన్నాయి. ఈ యొక్క చిన్న స్ట్రాబెర్రీ ప్లాంట్‌కి చూడండి ఆల్మోస్ట్ ఒక 20, 30 వరకు ఉన్నాయి స్ట్రాబెర్రీస్. ఎంతమంది ఏ టైంలో వచ్చినా కానీ అయిపోతాయి అని మాత్రం అనుకోకండి. ఎప్పుడూ అవైలబుల్‌గా ఉంటాయి. సక్సెస్‌ఫుల్‌గా మన బాస్కెట్‌ని నింపేసాము. సో, ఫైనల్‌గా మన టాస్క్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇది మనం నింపిన బుట్ట. ఎంత బాగుందో కదా చూడటానికి కలర్‌ఫుల్‌గా. ఇంకా కాసేపు రెస్ట్ తీసుకొని ఇంటికి బయలుదేరడమే. ఈ సైడ్ అంతా పిల్లల యాక్టివిటీస్ ఉన్నాయి ఆడుకోవడానికి. ఇందాక మీకు చెప్పినవన్నీ. ఇంకా మార్కెట్ బయట ఇలా ఓపెన్ ప్లేస్‌లో టేబుల్స్ ఏసున్నాయి. మనం ఫుడ్ తెచ్చుకొని ఇక్కడ తినొచ్చు అండ్ కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు. ప్లేస్ అయితే చాలా పెద్దగానే ఉంది. ఇంకా 1 అవర్ జర్నీ కదా! మనం ఇంకా స్టార్ట్ అయిపోవడమే. ఫ్లైట్ చూడండి ఎంత దగ్గర నుంచి వెళ్తుందో. 1 అవర్‌లో ఈవినింగ్ కాస్త చీకటి కూడా అయిపోయింది. వీడియో నచ్చిందా? అయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.